ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడైన కుచేలుడికి చేసిన సాయం మనసును హత్తుకునే గొప్ప కథ. కుచేలుడు చాలా పేదవాడు, కాని గొప్ప విష్ణుభక్తుడు. కటిక దారిద్ర్యంతో పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే భార్య సూచన మేరకు తన మిత్రుడైన కృష్ణుణ్ణి సాయం కోరడానికి ద్వారకకు బయలుదేరుతాడు. వెళుతూ వెళుతూ తన మిత్రుడికి ఇష్టమని ఇంట్లో ఉన్న గుప్పడు అటుకులను ఒక పాత గుడ్డలో మూటగట్టుకుని తీసుకువెళతాడు. ద్వారక చేరుకున్న కుచేలుడిని చూసి కృష్ణుడు సాదరంగా ఆహ్వానిస్తాడు. సింహాసనంపై కూర్చోబెట్టి పాదాలు కడిగి పట్టువస్త్రాలు ఇచ్చి ఎంతో గౌరవిస్తాడు. పక్కనే ఉన్న రుక్మిణీదేవి కూడా ఆశ్చర్యపోయేలా తన బాల్యమిత్రుడితో ముచ్చట్లు పెడతాడు. అయితే కృష్ణుడి వైభవాన్ని చూసిన కుచేలుడు తను తెచ్చిన ఆ పేద అటుకుల మూటను బయటకు తీయడానికి సిగ్గుపడతాడు. అది గమనించిన కృష్ణుడు, నాకోసం ఏం తెచ్చావు మిత్రమా అంటూ బలవంతంగా ఆ మూటను లాక్కుని ఎంతో ఇష్టంగా ఒక గుప్పెడు అటుకులను తింటాడు. కృష్ణుడు మొదటి గుప్పెడు తినగానే కుచేలుడికి ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ లభిస్తాయి. రెండో గుప్పెడు తినబోతుంటే రుక్మిణీదేవి ఆయన చెయ్యి పట్టుకుని ఆపుతుంది. అంటే ఆ అటుకుల భక్తికి మెచ్చిన దేవుడు తన వద్ద ఉన్న సకల ఐశ్వర్యాలను మిత్రుడికి ధారపోశాడని అర్థం. మరసటిరోజు కుచేలుడు కృష్ణుణ్ణి ఏ సాయం అడగకుండానే తిరుగు ప్రయాణమవుతాడు. తీరా తన ఊరు చేరుకునేసరికి అక్కడ తన పాత పాకబదులు ఒక పెద్ద భవనం, నౌకర్లు, సంపద ఉండటం చూసి ఆశ్చర్యపడతాడు. తన మిత్రుడు తను అడగకుండానే అంతా ఇచ్చాడని గ్రహించి భగవంతుడికి కావాల్సింది సంపద కాదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమేనని కుచేలుడు కన్నీళ్లతో స్మరిస్తాడు.